నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సజీవు లెక్కలో నిలబెట్టిన విధానానికి ముందుగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ తల్లి గారికి, అలాగే ఎనోష్ గారు వారి యొక్క సతీమణి గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలను కూడా చాలా ప్రశస్తమైనవి. అవి మరలా ప్రతి సంవత్సరం మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి గొప్ప కృపనిచ్చాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపించినటువంటి దయను, ఆయన చూపించినటువంటి క్షమాభిక్షను మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగా ప్రపంచము దేశమంతా కూడా ఈ విధంగా ఈ 7 మాటలను ధ్యానించుకోవడానికి మనందరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నాకు ఇవ్వబడిన మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం కూడా ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నటువంటి స్థితిలో తండ్రి అయిన దేవుడు ఈ సంఘటనలో, ఈ యొక్క శిలువ యాగములో తన కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారిని చేయి విడిచడం జరిగింది. ఆ స్థితిని బట్టి యేసు ప్రభు వారు ఆ పరిస్థితిని తట్టుకోలేక దేవునికి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అంతకుముందు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, నా తండ్రి అని సంబోధించే యేసు ప్రభు వారు ఈ విషయంలో నా దేవా అంటే ఆ తండ్రిలోని దైవత్వాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఒక విధమైనటువంటి బాధతోటి ఆయన్ని కేకలు వేస్తున్నాడు. ఈ స్థితి తెలుసును కాబట్టే గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ తన చెమట రక్త బిందువులుగా మారునంతగా ఆయన ప్రార్థిస్తూ కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఎందుకంటే ఈ తండ్రి చేత ఎడబాటు కలుగుతుందని కుమారుడికి ముందే తెలుసు. ఎందుకంటే తను ఈ లోకానికి వచ్చింది తండ్రి యొక్క సింహాసనమును కుడి పార్శ్వమున ఉండవలసినటువంటి ఆ కుమారుడు ఆ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి నరరూపుడుగా ఎందుకు వచ్చాడంటే మన కోసం వచ్చాడు. తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించడానికి వచ్చాడు. అలాంటి టైంలో మరి తండ్రి ఎడబాటు కలుగుతుందని తనకు ముందే తెలిసి గెత్సెమనే తోటలో చాలా బిగ్గరగా చాలా వేదంతో ప్రార్థిస్తాడు. తండ్రి నీ చిత్తమైతే, అంటే తను వచ్చింది శిలువ యాగము కోసము, ప్రాణాన్ని చెల్లించడానికి కోసమని తెలుసుకుని కూడా తండ్రి ఎడబాటుని ఇక్కడ భరించలేకపోయాడు. ఎందుకంటే యోహాను సువార్తలో అంటాడు 8:29 అదొక్కటి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము.
కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమయ్యో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి తండ్రి నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు అనే ఒక భరోసాతోటి ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆ సిలువలో మధ్యాహ్నము ఈ ఎండవేళ సమయములో చిత్రహింసలు పాలై మరి రక్తము అంతా కూడా కాలువల వరే ప్రవహించుచున్న సమయములో తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పేసి చాలా బిగ్గరగా సిలువలో పలకడం మనము చూస్తున్నాము. ఎందుకంటే తండ్రి నన్నెప్పుడు చేయి విడవడు, ఆయన నేను ఏకమై ఉన్నామని చెప్పిన అటువంటి సమయంలో కూడా దేవుడు తండ్రి చేయి విడవడం ఆయన సహించలేకపోయాడు. చాలా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథాలు ఇప్పుడే మనం చూసాము. దానికంటే ముందు కీర్తనలు 91లో మనం చూస్తే, కీర్తన గ్రంథము 91:15లో మనం చూస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని వాగ్దానం ఇచ్చిన నా దేవుడు మరెందుకు ఈ శ్రమలో నేనున్నప్పుడు నన్నెందుకు చేయి విడిచాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు సెలవిచ్చాడు కదా, మరి ఈ శ్రమలో నన్నెందుకు చేయి విడిచాడు అని ఒక విధమైనటువంటి బాధతోటి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. శ్రమలో దేవుడు చాలామందికి తోడై ఉండి రక్షించలేదా? పౌలు శీలలు బంధించబడి చెరసాలలో వారు బంధించబడినప్పుడు ప్రార్థనలతోటి పాటలతోటి ప్రార్థిస్తున్న సమయంలో వారికి తోడై ఉండలేదా? దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో వేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. అదేవిధంగా దానియేలును సింహం బోనులో వేసినప్పుడు తోడై ఉండి సింహపు నోళ్లను మోయించేసి దానియేలును రక్షించి దానియేలుకి తోడై ఉన్న దేవుడు మరెందుకు తండ్రి తన కుమారుని ఎందుకు చేయి విడిచాడు అనేది మనం గమనిస్తే, యెషయా గ్రంథము ఇప్పుడే మనం వాక్య పఠనం చేసుకున్నాం కదా, యెషయా గ్రంథము 53లో చూద్దాము. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. 6వ వచనం చదువుకుందాం. మనమందరము త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తొలగెను, మనందరి దోషములను అతని మీద మోపెను. ఇక్కడ ఏంటంటే ఈ తండ్రి చిత్తం ఏంటంటే, ఇక్కడ కుమారుడు విడువబడాలి. కుమారుడు విడువబడితే ఆయన మరణించాలి. ఆయన మరణించకపోతే మనకు విముక్తి లేదు. ఆయనకు బదులుగా మనం మరణించాలి. కానీ మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక మనందరం చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి పాపము కలవానిగా అతనికి చేసి చేయి విడిచిపెట్టాడు. మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. చేయి విడవాలంటే, ఆయన మరణించాలి అంటే, ఆయన శిక్ష పొందాలి అంటే పాపము కలిగి ఉండాలి. కానీ ఆయనలో ఏ పాపము లేదు. నేను పరిశుద్ధుడును అని సెలవిచ్చిన యేసు ప్రభు వారు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలడు అని సెలవిచ్చిన ఆ దేవుణ్ణి, పాపరహితుడైనటువంటి యేసు ప్రభు వారిని ఆ సిలువకు అప్పగించి సిలువలో మరణించాలి. మనకు బదులుగా ఆయన, నా ప్రజలు నా బిడ్డలకు బదులుగా ఆయన మరణించాలి అంటే మన పాపాలు మన దోషాలన్నీ కూడా ఆయన మీద మోపాలి. మన కోసం ఆయన పాపముగా చేయబడినాడు. ఇక్కడ మనం గమనిస్తే చేయి విడిచిపెట్టాడు తన కుమారుని. మన పాపాల్లో కూడా మనం ఉన్నప్పుడు కూడా మన చేయి కూడా
విడిచిపెడతాడు. కానీ మనం అంటాము, దేవా నన్ను చేయి విడవద్దయ్యా, నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా పడిపోకుండా నా చేయి పట్టుకో అని మనం ఆయన ఆరాధిస్తాం, ఆయనకి ప్రార్థన చేస్తాం. కానీ నీలో పాపం తన కుమారుణ్ణే పాపము మోపి తన చేయి విడిచిపెట్టినటువంటి ఆ తండ్రి మనలో పాపములు ఉన్నప్పుడు మన చేయి కూడా విడిచిపెడతాడు. అందుకని మన పాపాలన్నీ కూడా ఆయన కుమారుడి మీద మోపి ఉన్నాడు. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇంతకు ముందుగా విన్నట్టు ఈ సౌలు రాజు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు రాజు, చాలా తోడుగా ఉన్నాడు, దేవుడు చాలా హెచ్చించాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించలా. అక్కడ దోషము, తన దోషం అక్కడ కనిపిస్తుంది. దేవుడి ఆజ్ఞను తిరస్కరించాడు. నువ్వు అమాలయకులందరినీ కూడా చంపేసేయి, ఏవి మిగిల్చొద్దు, ఆ రాజుతో సహతం నువ్వు చంపేసేయి అంటే వీక్గా ఉన్నటువంటి ఆ పశువులన్నీ చంపేసి రాజును పట్టుకొని పోతాడు. దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తాడు. కాబట్టి అతని మీదకి శిక్ష వచ్చింది. కాబట్టి దేవుని హస్తం అతనికి తోడుగా లేదు, విడిచిపెట్టేసింది. విడిచిపెట్టినందువల్ల అతడు హతుడాయాడు. అదేవిధంగా తన తర్వాత రెండవ రాజు అయినటువంటి దావీదు మహారాజును ఎన్నుకున్నాడు దేవుడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకునే స్థితిలో ఉండి బలాఢ్యుడైనటువంటి యుద్ధ ప్రావీణుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును హతము చేయడానికి శక్తిని బలముని ఇచ్చి దేవుని హస్తము అతనికి తోడుగా ఉంచాడు. అతన్ని హతము చేయడానికి చిన్న బిడ్డ, ఏ ఆయుధాలు లేవు, యుద్ధ ప్రావీణ్యత లేదు, ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేదు. అయినను కూడా శత్రువుని జయించడానికి దేవుని హస్తము తోడుగా ఉంచి తర్వాత సౌలుకి తర్వాత రాజుకి అల్లుడుగా చేశాడు. మంచి సంతానాన్ని, మంచి స్థితిగతులను ఇచ్చాడు, మంచి రాజ్యమును యుద్ధములో మరి విజయాలను ఇచ్చేసి ఉన్న సమయంలో ఏం చేశాడంటే అక్కడ ఏం జరిగిందంటే ఈ దావీదు మహారాజు తను 3 పూటల ప్రార్థన చేస్తుంటాడు, ఉదయము సాయంత్రం మధ్యాహ్నం, తర్వాత 7 సార్లు కూడా ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన సమయంలో ఏం చేశాడు, పైన తిరుగుతూ కింద స్నానం చేసే లేడీని చూశాడు. ప్రార్థనా సమయం కదా, అక్కడ ఏం పని, సరే చూశాడు. చూసి వదిలేలా తన గురించి హిస్టరీ అంతా తెలుసుకున్నాడు. ఒకళ్ళ మీద కన్ను పడితే వారి పుట్టుపూర్వోత్తరాలు కూడా అన్నీ కూడా తెలుసుకుంటాడు. ఆహా, మన సైనికుడే, మన ఊరియాని సైన్యంలో ఉండి పనిచేస్తున్నాడు, అతని భార్య, కాబట్టి నాకేమీ అభ్యంతరం ఉండదు, నాకేమీ ఢోకా ఉండదు, నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరని ఆవిడని తీసుకొచ్చి ఆవిడతోటి పాపం చేసి ఒక బిడ్డని కన్నాడు. కానీ అంతవరకు నా హృదయానుసారుడు ఎవరు, దావీదుని అంటాడు దేవుడు, నా హృదయానుసారుడు. మరేమైంది, చేయి పట్టుకొని నడిపించాడు. కానీ ఏమైంది, తన పాపము, తన దోషము తంది పట్టుకుంది. పట్టుకున్నప్పుడు ఆ యుద్ధములో తన భర్తను చంపించేసి ఆమెను తర్వాత ఆదరేసుడిగా భార్యగా చేసుకొని ఉన్నప్పుడు అందరూ అనుకోవచ్చు, సైన్యం కానీ రాజులు, ఆ యోవాబు అనుకుంటా, ఆయన ఆ సైన్యాధిపతి తప్పితే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా ఏమనుకుంటున్నారు, అబ్బా రాజు ఎంత దయాపరుడు, ఇంత ప్రజ్ఞావంతుడు, ఎంత జాలి కలిగిన వాడు, యుద్ధములో మరణించినటువంటి సైనికుని యొక్క భార్యని భార్యగా చేసుకున్నాడే అని అందరి చేత ప్రశంసలు కూడా పొందుకోవచ్చు. కానీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి ఆ దేవాతి దేవుడికి మన అంతరంగంలో ఉన్న ప్రతి పాపము కూడా ఆయనకి తెలుసును. నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడి తన తప్పులు తాను తెలుసుకున్నాడు. ఆ యొక్క ఆయన చేసిన గద్దింపుకు లోబడ్డాడు. ఇక్కడ సౌలు అయితే సమూయేలును పంపించి నువ్వు చేసేది తప్పు, నువ్వెందుకు చేసావు ఇలాగ అన్నప్పుడు సమర్థించుకున్నాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజు అయితే సమర్థించుకోలా. అవును, నా పాపము చాలా
ఘోరమైనది, చాలా తప్పులు చేశాను, విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగి నేను నా సైనికుడు భార్యను నేను భార్యగా చేసుకున్నానని పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి, ఎంతగా అంటే తన కన్నీటితోటి పరుపు కూడా కొట్టుకుపోయేంతగా ప్రార్థించాడంట. దివారాత్రులు ఆయన సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టి, అయ్యా నన్ను మరలా జ్ఞాపకం చేసుకో. ఈ దోషమును బట్టి, ఈ తప్పుదను బట్టి దేవుడి చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిచిపెట్టి యుద్ధములు అపజయాలు వచ్చినాయి. తర్వాత తన కుటుంబం అంతా కూడా శత్రువుల చేత పట్టబడి ఉన్నది. తన యొక్క కడుపును పుట్టిన అబ్షాలోము కుమారుడు కూడా శత్రువుగా మారాడు, తిరుగుబాటు చేశాడు. ఈ పరిస్థితులన్నీ బట్టి ఈ దావీదు మహారాజు తట్టుకోలేకపోయాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, మరలా నీ రక్షణ ఆనందము నాకు కలుగ చేయయ్యా అని ఎంతగానో పశ్చాత్తాపపడి ఆ నాతాను ప్రవక్త చేసినటువంటి హెచ్చరికలను అతను పాటించాడు, లోబడ్డాడు. దేవుని ఎదుట సాగిలపడి మరలా రక్షణ నాకు కావాలయ్యా, నేను కోల్పోయిన పరిశుద్ధతను నాకు కావాలని మరలా రక్షణానందం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మరలా రక్షణానందాన్ని తనకి కలుగు చేశాడు. ఇక్కడ కీర్తనలో అంటాడు 22:1 అంటాడు, నా దేవా నన్ను ఎలా విడినార్తివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నువ్వేలా దూరముగా ఉన్నావు. యేసు ప్రభువారు యొక్క పడవలసినటువంటి ఆ శిక్షనంతా కూడా ముందుగానే తన భక్తుడైనటువంటి దావీదు చేత రచించడానికి అవకాశం ఇచ్చాడు, మరలా రక్షణానందము కలిగించాడు. ఇక్కడ అంటాడు తర్వాత అనేకమైనటువంటి ఇక్కడ తండ్రి అంటాడు, దావీదు ఉరియా సంగతి తప్ప 1వ రాజులు 15:4 ఇదొక్కటి చదువుదాం. 1వ రాజులు 15:4 దావీదు తప్ప అతని జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఆజ్ఞలలో దేని విషయము కూడా తప్పిపోలేదు. ఆ ఒక్క తప్పు విషయంలో దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు తట్టుకోలేక మరలా రక్షణానందం కోసం దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి మరలా ప్రార్థించినప్పుడు ఆ ఒక్క తప్పు మాత్రమేనంట ఇక్కడ సెలవిస్తున్నాడు. మిగతా ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ దేవునికి అనుగుణంగా, దేవునికి హృదయానుసారుడు అనిపించుకునేలాగా తర్వాత శత్రువులందరిపైన దేవుడు విజయం ఇచ్చాడు. తర్వాత అనేకమైనటువంటి కీర్తన గ్రంథాలు రాయడానికి అవకాశం ఇచ్చాడు. తర్వాత అతను 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడంట. ఒక 7 సంవత్సరములేమో హెబ్రోన్లో, 33 సంవత్సరములు యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలను మరలా వేలాడు. కాబట్టి తన తప్పు తెలుసుకొని మరలా దేవుని యందుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తను రక్షించాడు. తన హస్తం పట్టుకున్నాడు. ఆయన బలమైన హస్తము, సాహస్య కార్యములు చేసి ఆయన హస్తము మరలా పట్టుకున్నాడు. తర్వాత మనం కూడా ఈ రోజుల్లో ఆయన హస్తమును మనం విడిచిపెడుతున్నామా, గట్టిగా పట్టుకున్నామా? మనమైతే అందించాం. కానీ అయ్యా నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా చేయి పట్టుకోయా. పాపము మోపబడినటువంటి నా పాపములు మోపబడినటువంటి తన కుమారుని చెయ్యే విడిచిపెడితే మనం పాపములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆలకిస్తాడు. ఎప్పుడు ఈ యొక్క దావీదు వల్ల మన పశ్చాత్తాపం కలిగి మరలా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపముతోటి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మరలా మనకి రక్షణ దయచేసి ఆయన చేతిని ఆయన చేయి మనకు విడిచిపెడితే అండి, ఆయన విడిచిపెట్టినా మనం ఆయన చేయి విడిచిపెట్టినా ఈ లోకములో మనము బ్రతుకలేము. ఏది ఉండినా ఏది లేకపోయినా, ఎవరు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టకపోయినా కానీ దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే చాలు. సాహస కార్యములు చేసి ఆయన హస్తము, జిగటి గల దొంగ ఊబి నుండి దీనిలను పైకి లేవనెత్తే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే చాలు. ఆయన హస్తాన్ని మనం పట్టుకోవాలి అంటే మనం ఆయన వాక్యానికి లోబడి ఉండాలా. ఇక్కడ మన కమ్యూనల్ తీసుకునేటప్పుడు
1 కొరింథీ 11వ అధ్యాయములో మనం చెప్తాడు కదా, మీ అపరాధముల చేతను మీ దోషముల చేతను ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీరు తీసుకుంటున్నప్పుడు అలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుంటానే ఉన్నాం. 2 ఆదివారం పరీక్షించుకుంటున్నాం, 4 ఆదివారం పరీక్షించుకుంటున్నాం, మరలా వచ్చే నెలలో అంటే ఏంది, మరలా మోపబడుతున్నాయని మన మీదకి. ఒక పాత్రను మనం కడిగామనుకోండి, రోజు రోజుకి కడిగేకుంది దానిలో మురికంతా పోయి దానిలో యొక్క స్వచ్ఛత మనకి బయటపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, కడుక్కుంటానే ఉన్నాం. కమ్యూనల్ తీసుకున్నప్పుడల్లా కడుక్కుంటూనే ఉన్నాం. మరి ఎంతగా కడుక్కుంటుంటే మరలా ఎక్కడి నుంచి వస్తుంది మన మీదకి పాపం? మన దోషాలు ఎందుకు మన మీద నేరారోపణ చేస్తున్నాయి? కడుక్కుంటూ ఉంటున్నాం కదా, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కడుక్కుంటున్నాం. అయ్యా నేను తప్పు చేశానంటే ఆ కమ్మినీలు తీసుకునేటప్పుడే, అంటే భయము లేకపోతే మనకి, మనం ఎక్కడ మంచాన్ని పడతామో ఎక్కడ చనిపోతామో అని ఒక భయముతోటే, కానీ నిజమైనటువంటి లోబడే స్వభావము కలిగి ఈ దావీదు వలె సాష్టాంగపడి ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనం కూడా ప్రకాశిస్తాము. ఆయన వలె మనం కూడా ప్రకాశిస్తాము. ఆయన మనల్ని ప్రకాశింప చేయాలి అంటే మన హస్తం ఆయన పట్టుకోవాలి, మనం ఆయనకి చేయి అందించాలి. లోబడి నల్లని జనం వైపు దివారాత్రులు అంట ఆయన చేతులు చాపుచున్నాడు. ఆయన మేకులతోటి కొట్టి రక్తము కార్చున్నటువంటి ఆ చేయి మనం అందుకోవాలంటే ఒక అర్హత మనకి కలిగి ఉండాలి. మనం అర్హతను సంపాదించుకోవాలి అంటే దివారాత్రులు ఆయన సన్నిధులు, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన యొక్క మార్గములలో మనం నడుచుకున్నప్పుడు మన హస్తం ఆయన పట్టుకొని మనల్ని విడిచిపెట్టాడు. బహు ఘోరమండి. ఆయన చెయ్యి మనం విడిచిపెడితే ఒక్క క్షణమైన నీ విడితే నేనేమైపోతానో ప్రభు అని పాట కదా. ఒక్క క్షణము కూడా మనల్ని విడిచిపెడితే ఏమైపోతామో. కునుకక నిద్రపోక ఆయన దివారాత్రులు మన కోసం ఆయన తండ్రి దగ్గర మొరపెట్టుచున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని అన్నాడు. అంటే ఎందుకు విడిచాడంటే నన్ను మనలందరినీ కూడా చేయి పట్టుకొని లేపడానికి, పాపరహితులుగా మనల్ని నిలబెట్టడానికి, మనల్ని చేయి పట్టుకొని నడిపించాలని ఆయన హస్తం మనకి తోడుగా ఉంటే మనము ఏదైనా కూడా, ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా ఎన్ని శ్రమలైనా కానీ భరించడానికి మనకు శక్తి కలుగుతుంది. ఆయన చెయ్యి మనకు తోడు లేకపోతే మనం ఏం చేయలేము. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన హస్తం అంట సాహస కార్యములు చేస్తుందంట. మనం ఎవరు అండి అసలు? ఆయన చేతితోటి మనల్ని నిర్మించాడు. నేల నుండి మంటిని తీశాడు. ఎలా తీశాడు? ఏ స్పూన్తోనో ఏ గరిటతోనో తీశాడా? ఆయన చేతితో తీసి మనల్ని మలిచాడు. ఒక అందమైనటువంటి రూపమిచ్చి, ఆయన రూపమిచ్చి మనల్ని మలిచాడు. కాబట్టి మనల్ని విడిచిపెడతాడా? ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఒకవేళ మనం పాప దోషముల వల్ల ఆయన చేయి మనం ఎన్నోసార్లు విడిచిపెట్టవచ్చు. కానీ మరలా ఆయన ఎదుటికి వచ్చి పశ్చాత్తాపపడి, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను బాగుగా కడుగు నాయనా, హిస్సోపుతోటి నన్ను బాగుగా కడిగి నీ రక్షణానందం నాకు మరలా దయచేయని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతోటి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి నిశ్చయంగా ఆయన రక్షణను మనకు అనుగ్రహించి మన చేయి పట్టుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోకి, ఉన్నతమైన కార్యములు చేయించడానికి మన చేత మనల్ని ఎన్నుకొని మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎన్నో మార్లు మనం విడిచిపెడతాము. మన దోషములు బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ పశ్చాత్తాపం కావాలి, కడుక్కోవాలి. వారం కడుక్కొని మళ్ళీ నింపుకోవడం కాదు. కానీ పాపము ఏమున్నాయో మనలో, ఏ అతిక్రమములు ఉన్నాయో, ఏ దోషం ఉందో, ఏ పాపము నన్ను ఏలుతుందో అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, అయ్యా నన్ను క్షమించండి, నన్ను క్షమించి నా హస్తం పట్టుకోండి అయ్యా, ఎన్నోసార్లు నేను విడిచిపెట్టాను, నా పాపం వల్ల, నా అతిక్రమం వల్ల, నా దోషము వల్ల నేను ఎన్నోసార్లు విడిచిపెట్టాను అయ్యా, నన్ను క్షమించండి. మరలా నా హస్తం పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు
దేవుడు మనకి. ఎందుకంటే ఆయన కుమారుడి చేయి విడిచిపెట్టాడు మన చేయి పట్టుకోవడానికి. మన చేతులు పట్టుకొని ఆయనతోటి తేజవాసులైన పరిశుద్ధులతోటి సహవాసము చేయడానికి, నిత్య నివాసం చేయడానికి మన హస్తం పట్టుకొని ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.